హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా సెకండ్ క్లాస్ అన్నమాట. అదేంటో చూద్దాము. ఇదే వేద నాగరికత అన్నమాట, ఆర్యుల నాగరికత. సింధు నాగరికత తర్వాత ఆర్యుల నాగరికత గురించి మనం తెలుసుకోవాలి. సింధు నాగరికత గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ వీడియోలో వేద నాగరికత గురించి కంప్లీట్గా నేర్చేసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆల్రెడీ ఈ టాపిక్ తెలుసో వాళ్ళకి రివిజన్కి యూజ్ అవుతుంది. ఎవరికైతే అసలు ఈ టాపిక్ తెలియదో, అంటే బుక్స్లో చదివితే అర్థం కావట్లేదో వాళ్ళకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆర్యుల నాగరికత. ఆర్యుల నాగరికత అన్న వేద నాగరికత అన్న ఒకటే అన్నమాట. అయితే సింధు నాగరికత తర్వాత వేద నాగరికత అనేది వచ్చిందనమాట. అంటే సింధు ప్రజల తర్వాత ఆర్యులు అనేవాళ్ళు ఇండియాకి వచ్చారు. అయితే ఫస్ట్ వచ్చేసి ఇది భారతదేశంలో రెండవ నాగరికత అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళ యొక్క కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క నాగరికత. అయితే ఇందులో టూ స్టేజెస్ ఉంటాయన్నమాట ఆర్యుల నాగరికతలో. తొలివేద నాగరికత, మలివేద నాగరికత. అసలు ఆర్యులు అంటేనే వేదాలు అనమాట. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం అని ఉంటాయి కదా. సో ఆ వేదాలు ఈ నాగరికతలోనే ఉద్భవించాయి. అయితే ఈ ఆర్యుల నాగరికత తొలివేద నాగరికత, అంటే ఫస్ట్ ఋగ్వేదం ఎప్పుడైతే ఉద్భవించిందో ఆ కాలాన్ని తొలివేద నాగరికత అంటారు. మలివేద నాగరికత అంటే ఆఫ్టర్ వేదాస్ అనమాట. సో ఇక్కడ కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 వరకు తొలివేద నాగరికత. దీనినే సప్తసింధు అంటారు, బ్రహ్మవర్తనం అని కూడా అంటారు. మలివేద నాగరికత వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు, ఇది మలివేద నాగరికత, ఆర్యవర్తనం అంటారనమాట. అయితే ఈ తొలివేద నాగరికతనే ఋగ్వేద కాలం అని కూడా అంటారు. అయితే ఆర్యుల నాగరికత అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటి అంటే మెయిన్గా పశు సంపద. అంటే వీళ్ళు ఆవులను ఎక్కువగా ఆవుల ద్వారానే వీళ్ళ యొక్క వృత్తి ఉండేదన్నమాట. ఆవులను చూసుకునే వాళ్ళు. అయితే దానినే పశు సంపద అంటారు. వీళ్ళ యొక్క మెయిన్ వృత్తి అనమాట పశు సంపద అనేది తొలివేద కాలంలో. అలాగే సింధు నాగరికత ప్రజలకి ఇనుము తెలీదు అని తెలుసుకున్నాం కదా. సో వీళ్ళే ఫస్ట్ ఇనుముని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇనుముని శ్యామ అయాస్ అలాగే కృష్ణ అయాస్ అని కూడా అంటారనమాట, మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఈ తొలివేద కాలంలో దశరాజ యుద్ధం అనేది జరిగింది. దాని గురించి కంప్లీట్గా తర్వాత చెప్తాను. తర్వాత వేద సాహిత్యం. ఈ వేద సాహిత్యం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ ఆర్యుల నాగరికత క్లాస్లో. ఇవి మెయిన్ అనమాట మనకి. ఇవి మెయిన్ ఆర్యులు అనగానే ఇవి గుర్తుకు రావాలి. అయితే వీళ్ళ యొక్క మతం ఏంటి, తెగ ఏంటి అంటే నాతిక్ అనమాట, నాతిక్ తెగ. అయితే వీళ్ళ యొక్క భాష వచ్చేసి ఇండో యూరోపియన్ భాష అనమాట. వీళ్ళు ఫస్ట్ సాంస్క్రిట్ని వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఋగ్వేదం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సాంస్క్రిట్లోనే రాశారనమాట అవన్నీ వేదాలు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ సిద్ధాంతం, విదేశీ సిద్ధాంతం అని ఉంటాయి. అంటే స్వదేశీ సిద్ధాంతం అంటే ఏంటి అంటే కొందరు చరిత్రకారులు ఉంటారు కదా, కొందరు పర్సన్స్, వీళ్ళు ఇండియా నుంచే వచ్చారు, ఇండియా వాళ్ళే అని చెప్పేసి ప్రతిపాదించారనమాట. సో వీళ్ళు అన్నారనమాట. అంటే ఎవరెవరు ఏమన్నారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి ఏసీ దాస్ అలాగే సంపూర్ణ ఆనంద్. వీళ్ళిద్దరు వచ్చేసి సప్తసింధు అనే ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్పేసి, ఎవరు ఆర్యులు వచ్చారని చెప్పేసి వీళ్ళు సప్తసింధు ప్రాంతం వాళ్ళు అని చెప్పేసి అన్నారనమాట. ఏసీ దాస్ అనే అతను ఋగ్వేద ఇండియా అనే బుక్ని రాశాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిఎస్ త్రివేది వచ్చేసి ముల్తాన్ అనమాట. ముల్తాన్ అనే ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారని చెప్పేసి, అంటే అనే ప్రాంతం వాళ్ళు వీళ్ళు అని అన్నారు. ఇది ముల్తాన్ అనే ప్రాంతము పాకిస్తాన్లో ఉంది. ఈ ముల్తాన్ అనే ప్రాంతాన్ని ఋగ్వేదంలో దేవికాగా మెన్షన్ చేశారనమాట. ఋగ్వేదంలో ముల్తాన్ని దేవిక అని చెప్పేసి అన్నారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్డి కల్లా. ఈ ఎల్డి కల్లా వచ్చేసి కాశ్మీర్ హిమాలయ వాళ్ళనమాట. వీళ్ళు కాశ్మీర్ హిమాలయాల నుంచి ఉన్నవారని చెప్పేసి ఈ ఎల్డి కల్లా అన్నారు. నెక్స్ట్ వచ్చేసి గంగానాథ్ సరస్వతి అలాగే
ద్రశద్వతి నదుల మధ్య ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే బ్రహ్మర్షి దేశ అంటారు. సో వాళ్ళు వీళ్ళని చెప్పేసి గంగనాథ్ జా అన్నారనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే గంగా సరస్వతి ఇలా గుర్తుపెట్టుకోండి. కల్లా ఎల్డి కల్లా కాశ్మీర్ కా ఇలా గుర్తుపెట్టుకోండి అనమాట. కొన్ని ఇలాంటి టిప్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. అలాగే సంపూర్ణ ఆనంద్ సప్త సింధు సా ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విదేశీ సిద్ధాంతము. ఈ విదేశీ సిద్ధాంతం వచ్చేసి దయానంద సరస్వతి వచ్చేసి వీళ్ళు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పాడు. అలాగే బాలా గంగాధర్ తిలక్ వచ్చేసి వీళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం వాళ్ళు. ఇతను ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అని ఇతను మెన్షన్ చేశారనమాట ఆర్యులని, బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ వచ్చేసి పెంకా అనే అతను జర్మనీ నుంచి వచ్చారు అంటే పెంకా అనే అతను వీళ్ళు జర్మనీ దేశస్థులు అని చెప్పేసి అన్నాడనమాట. మార్క్స్ ముల్లర్ వచ్చేసి వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అన్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి రోడ్స్ అనే అతను పర్షియా, లాసెన్ అనే అతను పామిన్ నుంచి వచ్చారని చెప్పేసి కొందరు అన్నారనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మార్క్స్ ముల్లర్ మధ్య ఆసియా నుంచి వీళ్ళు వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారనమాట. అయితే దీని యొక్క స్టోరీ ఏంటి అంటే వీళ్ళ యొక్క మెయిన్ సంపద ఏంటి అంటే పశు సంపద అని చెప్పుకున్నాం కదా. అంటే ఆవులను చూసుకునేవాళ్ళు, అంటే ఆవుల నుంచి వచ్చేదే వీళ్ళకి ఇన్కమ్ అనమాట. అయితే వీళ్ళు ఆవులని పోషించాలంటే కంపల్సరీ గ్రీనరీ ఉండాలి కదా. అంటే గ్రీనరీ అంటే గడ్డి, వాటి యొక్క ఫుడ్ గడ్డియే కాబట్టి అంటే గ్రీనరీ ఎక్కడైతే గ్రీనరీ ప్లేసెస్ ఉంటాయో వాళ్ళు వలస వెళ్ళే వాళ్ళు అనమాట. ఈ ఆర్యులు అనేవాళ్ళు ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు కాదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఎక్కడైతే గ్రీనరీ అనేది అంటే పచ్చిక బయళ్ళు అనేవి తగ్గుతాయో అప్పుడు తగ్గినప్పుడు వేరే ప్లేస్కి వెళ్తారనమాట. ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఎక్కువగా ఉంటాయో గ్రీనరీ ప్లేసెస్కి వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండేరనమాట. గ్రీనరీ ప్లేసెస్ వాటరు. అయితే వీళ్ళు అలాగే ఇండియాకి ఎంట్రీ ఇచ్చారనమాట. ఇండియాకి సప్త సింధు అంటే ఈ సింధు నది ప్రాంతంలో ఎక్కువగా గ్రీనరీ అలాగే వాటర్ ఎక్కువగా ఉండేవి కాబట్టి వీళ్ళు మధ్య ఆసియా నుంచి ఇండియాకి వచ్చారు అని చెప్పేసి ఎవరన్నారు అంటే మార్క్స్ ముల్లర్ అనమాట. సో వీళ్ళ యొక్క మెయిన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క మరి ఈ తొలివేద కాలం ఉంది, మలివేద కాలం ఉంది అని చెప్పేసి అనుకున్నాం కదా. అయితే తొలివేద కాలంలో ఎలా ఉంది సిచ్యువేషను, మలివేద కాలంలో ఏంటి, సో ఇలా మనకి అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ తొలివేద కాలం గురించి కంప్లీట్గా నేర్చేసుకుందాము. అయితే ఫస్ట్ వచ్చేసి తొలివేద కాలం చెప్పాను కదా, క్రీస్తు పూర్వం బీసీ అంటే బిఫోర్ క్రీస్తు అనమాట, 1500 to 1000. సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ ఇలా ఉండేదన్నమాట. అంటే పితృస్వామ్య వ్యవస్థ అంటే ఫాదర్ అనమాట. అంటే ఫ్యామిలీకి హెడ్ ఎవరు అంటే ఫాదర్ అనమాట. అలాగే ఈ సింధు నాగరికతలో ఏం చెప్పాను, మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. మదర్ అనే పర్సన్ హెడ్ అనమాట. హెడ్ ఎవరు ఫ్యామిలీకి అంటే మదర్. ఇక్కడ ఆర్య నాగరికతలో మాత్రం తొలివేద కాలంలో మాత్రం పితృస్వామ్య వ్యవస్థ ఉండేది, కుటుంబ వ్యవస్థ. వీళ్ళ యొక్క రాజ్యం కొన్ని గణతంత్ర రాజ్యాలు ఉండేవి, అలాగే రాజరిక రాజ్యాలు ఉండేవి. గణతంత్ర రాజ్యాలు అంటే ఏంటి అంటే ప్రజలు ఎన్నుకుంటారనమాట, నువ్వు రాజు కావా అని చెప్పేసి ప్రజలు ఎన్నుకుంటారు, వాటిని గణతంత్ర రాజ్యాలు అంటారు. అయితే ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీ కుటుంబం హెడ్ని ఏమనేవాళ్ళు అంటే కులప అనేవాళ్ళు. కులప ఫ్యామిలీకి హెడ్ కులప. అలాగే విలేజ్కి హెడ్ గ్రామని, గ్రామానికి హెడ్ గ్రామని. అయితే గ్రామం తర్వాత విష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రం అయితే ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో గ్రామం తర్వాత విష్ యొక్క హెడ్ వచ్చేసి విష్పతి అనమాట. అలాగే విష్ తర్వాత జన, ఆ రాజ్యం మొత్తంని కలిపి ఏమంటారు అంటే జన అంటారు. ఈ జనకి హెడ్ ఎవరు మరి అంటే రాజన్ అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, కులప, గ్రామని, విష్పతి, రాజన్. ఈ వర్డ్స్ని ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించారు, ఎన్నిసార్లు మెన్షన్ చేశారు, ఆ వర్డ్ని ఎన్నిసార్లు మెన్షన్ చేశారు అని అడగొచ్చు క్వశ్చన్. కులప అనే వర్డ్ని 1 time అనమాట, గ్రామని 13 times, విష్పతి వచ్చేసి 171 times, రాజన్ వచ్చేసి 275 times. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. 275 times రాజన్ అంటే ఏం లేదు, రాజు అనే అర్థం అనమాట. నెక్స్ట్ తొలివేద కాలంలో కొన్ని అయితే ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా, లైక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి, అలాగే గ్రామానికి పెద్ద ఎవరు, ఈ పన్నులు వసూలు అంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే వాళ్ళని ఏమంటారని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవేంటో చూద్దాము. అక్షవాప అంటే లెక్కలు చేసే వాళ్ళని అంటారనమాట. బాగదోషు అంటే పన్నులు వసూలు చేసే అధికారి, ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు. అయితే ఈ కాలంలో బాగా బలి అని 2 ట్యాక్సెస్ ఉండేవన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజాపతి అంటే ఏంటి అంటే పచ్చిక బయళ్ళ సంరక్షకుడు. ఇప్పుడు
ఆవులకు ఫుడ్ కావాలి అంటే పచ్చిక బయలు గడ్డి ఉండాలి కదా, సో వాటిని చూసుకునే అతనిని ప్రజాపతి అంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్రామానికి పెద్ద, గ్రామ పెద్ద. అలాగే శ్వాస అంటే ఏంటి అంటే గూఢాచారి అనమాట. గూఢచారి అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే రాజ్యంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తము తన రాజానికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాడనమాట. సో ఇన్ఫర్మేషన్ని చెప్తాడు కాబట్టి తనని శ్వాస అనేవాళ్ళు. నెక్స్ట్ జీవగృబ అంటే పోలీస్ ఆఫీసర్ అనమాట. దూత అంటే ఏంటిదంటే వార్తలు మోసేవాడు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు వితిన్ రాజ్యంలో అనమాట. సో వితిన్ రాజ్యంలో, ఇది అవుట్ సైడ్ ది రాజ్యం, ఇది గుర్తుపెట్టుకోండి. శ్వాస, దూత, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ పురపతి అంటే కోట యొక్క ఇన్ఛార్జి. ప్రజాపతి అంటేనేమో పచ్చిక బయళ్ళ సంరక్షకుడు. పురపతి అంటే కోట యొక్క ఇన్ఛార్జ్ అనమాట. వీటికి కూడా రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మధ్యమాసి, తగాదాలకు మధ్యవర్తి అనమాట. సో మధ్యమాసి అంటారు. సంగ్రహితి అంటే కోశాధికారి. ఇవి మనకు మోస్ట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ప్రతి ఒక్క పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. అయితే తొలివేద కాలంలో దశరాజ యుద్ధం జరిగింది అని చెప్పాను కదా ఫస్టే. సో దాని గురించి చూద్దాము. అయితే భరత తెగ అనే రాజ్యానికి రాజన్ ఎవరు అంటే సుధాముడు అనమాట. ఈ సుధాముడు అనే అతని దగ్గర పురోహితుడు ఉంటుండే అనమాట. జనరల్గా పురోహితుడు అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటి అంటే, సో ఈ సుధాముడు తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ రోలు తనదే ఉంటుండే అనమాట. పురోహితుడు అంటారు వాళ్ళని. అయితే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అయితే ఈ సుధాముడి దగ్గర ఫస్ట్ విశ్వామిత్రుడు పిఎంగా ఉన్నాడనమాట. సో ఉంటే ఆ తర్వాత విశ్వామిత్రుడిని తీసేసి వశిష్ఠుడిని పెట్టుకుంటాడనమాట సుధాముడు. సో దానికి ఈ విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే, సో ఇక్కడ బయట 10 మంది రాజులకి అంటే రాజులు అంటే కొందరికి శిక్షణ ఇస్తాడనమాట, ట్రైనింగ్ ఇచ్చి ఈ భరత తెగ రాజన్ సుధాముడి పైన యుద్ధానికి వెళ్ళడానికి శిక్షణ ఇస్తాడనమాట. సో ఈ 10 మంది రాజులకి ఎవరు సపోర్ట్ చేస్తారంటే విశ్వామిత్రుడు. ఈ సుధాముడికి సపోర్ట్ చేసింది ఎవరు అంటే వశిష్ఠుడు అనమాట. ఈ 10 మంది రాజులను ఓడించి ఈ సుధాముడు విన్ అవుతాడనమాట. ఇదే దశరాజ యుద్ధం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే దశరాజ యుద్ధం అనమాట. సో దీని గురించి ఇది. నెక్స్ట్ వచ్చేసి రాజన్ ఉంటాడు కదా, మరి రాజన్కి సలహాలు ఇచ్చే సంస్థలు అనేవి 4 ఉన్నాయి. అవి ఏంటివి అంటే సభ, సమితి, గణ, విధాత అనమాట. సభ, సమితి, గణ, విధాత మోస్ట్ ఇంపార్టెంట్. అయితే సభ అంటే ఏంటంటే ఇందులో కుటుంబ పెద్దలు ఉండేవారు, తెగలోని పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ సభ గురించి ఋగ్వేదంలో 8 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఇది చూసుకోండి. నెక్స్ట్ సమితి అంటే సాధారణ సభ అనమాట. అంటే ఆ రాజ్యంలో ప్రతి ఒక్క పర్సను సభ్యుడు అనమాట ఇందులో సమితి. నెక్స్ట్ గణ అంటే యుద్ధ విద్యలో సలహా ఇచ్చేవాళ్ళు ఇందులో ఉంటుండే అనమాట గణ. విధాత వచ్చేసి మహిళల కోసం, ఆర్థిక వనరుల కోసం ఈ విధాత అనమాట. ఋగ్వేదంలో 122 టైమ్స్ ఈ విధాత గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ సభ సమితిని అక్కా చెల్లెళ్ళు అంటారనమాట. ఆడపిల్ల అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సభ మరియు సమితులను ఏమంటారు అంటే అక్కా చెల్లెళ్ళు అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట. వాటి యొక్క మీనింగ్స్ మనకు తెలియాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దౌహిత్రి అనగా ఏంటి, గోపతి అనగా ఏంటి అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతాడు. అవేంటో చూద్దాము స్టేట్మెంట్ వైజ్గా. అయితే ఫస్ట్ దౌహిత్రి అంటే ఏంటి అంటే కుమార్తె అనమాట. సో కుమార్తె. అయితే ఈ ఆర్యుల కాలంలో పశువులు అని చెప్పాం కదా, ఆవులు అని చెప్పేసి, వాటి యొక్క పాలని ఎవరు తీస్తుండే అంటే ఈ కుమార్తె, ఈ దౌహిత్రి అనే వాళ్ళే తీస్తుండే అనమాట. కుమారుడిని ఏమంటుండే అనమాట అంటే దౌహిత్రుడు అంటే కుమారుడు, సన్. డాటర్ వచ్చేసి దౌహిత్రి. నెక్స్ట్ గోపతి. అయితే ఆవును కాపాడే వాళ్ళని ఏమంటారు అంటే గోపతి అంటారనమాట. నెక్స్ట్ అమన్య వచ్చేసి ఆవుని అమన్య అనేవాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్. గవిష్టి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. గవిష్టి అంటే ఏంటిదంటే ఆవు కోసం వెతకడం అనమాట. గోమత్ అంటే ఎక్కువ ఆవులు ఉన్నవాళ్ళు అంటే రిచ్ అనమాట. ఎవరైతే రిచ్ ఉంటారో వాళ్ళు గోమత్ అనమాట. ఎవరికైతే ఎక్కువ ఆవులు ఉంటారో వాళ్ళు రిచ్ అనమాట. సో వాళ్ళని ఏమంటారు అంటే గోమత్ అంటారు. నెక్స్ట్ గోత్ర అంటే గోశాల అనమాట. ఇవి మీనింగ్స్. అయితే వీళ్ళు ఆవును పూజించే వాళ్ళు, ఆవుతోనే వీళ్ళ యొక్క వృత్తి కదా. అయితే వీళ్ళు ఆవు మాంసం కూడా తినేవాళ్ళు అనమాట. ఈ ఆవు మాంసం తినేవాళ్ళు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే ఆర్ఎల్ మిత్ర. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇతను ఇండో ఆరియన్స్ బుక్ రాశాడు, ఆర్ఎల్ మిత్ర. అయితే ఇక్కడ గోజ్ఞ అంటే ఏంటి అని అడుగుతారు. ఆవును ఎవరైతే చంపుతారో వాళ్ళని ఆవును చంపేవారనమాట గోజ్ఞ అంటారు.
ఇది. నెక్స్ట్ కుల వృత్తులు అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కుల వృత్తులు ఉండేవి తొలివేద కాలంలో. కుల వృత్తులు ఎలా ఉండేవి, వాటిని ఏమంటారో చూద్దాము. అయితే గౌరవమైన వృత్తి ఏంటి అంటే వడ్రంగి అనమాట. అయితే ఈ సింధు నాగరికత సింధు నాగరికతలో రెస్పెక్ట్ చేసే అంటే గౌరవమైన వృత్తి ఏంటి అంటే తాపీ మేస్త్రి అనమాట. కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేదన్నమాట. అయితే ఆర్యుల నాగరికతలో మాత్రం వడ్రంగి అనమాట. వడ్రంగి అంటే ఏంటి అంటే తక్షణ అనేవాళ్ళు అనమాట. వాస్త వాపత్రి అంటే మంగలి వాళ్ళని అనేవాళ్ళు. కులాల అంటే కుమ్మరి, చర్మార అంటే చెప్పులు కుట్టేవారు, వ్యాయ అంటే బట్టలు కుట్టేవారు, కర్మర అంటే లోహం వస్తువు తయారు చేసేవాడు అనమాట. ఇలా ఉంటాయన్నమాట, ఇవి చూసుకోవాలి. అయితే ఇక్కడ వడ్రంగి అన్నాను కదా తక్షణ అంటే. అయితే ఈ వడ్రంగి అనేవాళ్ళు ఏం తయారు చేస్తుండే అంటే రథాలు తయారు చేస్తుండే, బండ్లు పడవలు తయారు చేస్తుండే అనమాట. అయితే ఆర్యుల నాగరికతలో రథాలు ఉంటాయి కదా, రథములు, వాటిని రథ అనేవాళ్ళు. బండ్లను వచ్చేసి అనస్ అనేవాళ్ళు, పడవలని నల్ అనేవాళ్ళు అనమాట. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న స్టేట్మెంట్సే మనకు క్వశ్చన్స్గా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అయాస్ అంటే ఏంటిదంటే లోహం అనమాట. కాపర్ తగరంని అయాస్ అనేవాళ్ళు. అలాగే ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, శ్యామ హయాస్ కృష్ణ హయాస్ అంటే ఏంటిదంటే ఇనుము అనమాట. ఇక్కడ అయాస్ అంటే లోహం, ఇక్కడ అనస్ అంటే బండ్లు అనమాట. ఇక్కడ అయాస్ అంటే లోహం, అనస్ అంటే బండ్లు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే కొన్ని రకాల భూములు ఉండేవి అనమాట వీళ్ళ కాలంలో. వాటిని ఏమనేవాళ్ళో చూద్దాము. ఫస్ట్ క్షేత్రభూమిని అత్యంత సారవంతమైన భూమిని క్షేత్రభూమి అంటారు. కిల్వా భూమి అంటే బీడు భూములు, అప్రతిహత అంటే అటవీ భూములు, గోపత సూర భూమి అంటే గడ్డి భూములు అనమాట. వస్తి భూమి అంటే నివాసయోగ్యమైన భూములు. ఇవి జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని వర్డ్స్కి మీనింగ్ ఏంటో తెలియాలి. బంగారంని వీళ్ళు నిష్క అనేవాళ్ళు, వెండిని సతమన అనేవాళ్ళు అనమాట. ఇక్కడ సీత అంటే ఏంటి అంటే నాగలి అనమాట. వీళ్ళ యొక్క ప్రధాన వినోదం ఏంటి తొలివేద కాలంలో అంటే రథాల పందాలు అనమాట. అయితే సోమ సుర అనేవి ఏంటివి అంటే పానీయాలు అనమాట. వీళ్ళ యొక్క ఫేమస్ ఫుడ్ ఏంటి వీళ్ళ యొక్క అంటే పాయసం అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళ యొక్క దేవుళ్ళు, తొలివేద కాలంలో దేవుళ్ళు, ఏ దేవులను పూజించేవాళ్ళు వీళ్ళు అంటే వీళ్ళకి విగ్రహాలు లేవు, ఆలయాలు లేవు, కాకపోతే దేవుళ్ళని పూజించేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ ఇంద్ర అనమాట, ఇంద్రదేవుడు. ఋగ్వేదంలో 250 శ్లోకాలు ఈ ఇంద్రదేవుడి గురించే ఉన్నాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క టైటిల్స్ ఏంటి, ఈ ఇంద్రదేవుడికి ఉన్న టైటిల్స్ ఏంటి అంటే పురంధర, సోమప, అప్యుజిత్, జితేంద్ర. ఇంద్రదేవుని అనేవాళ్ళనమాట. వరుణ. నెక్స్ట్ అగ్నిని మధ్యవర్తి అనమాట. మధ్యవర్తి అని ఏ దేవుని అనేవాళ్ళు అంటే అగ్ని అనమాట. 200 శ్లోకాలు ఈ ఋగ్వేదంలో ఉన్నాయి. నెక్స్ట్ దీని యొక్క మరొక పేరు ఏంటి హవ్యవాహనుడు. మోస్ట్ ఇంపార్టెంట్ హవ్యవాహనుడు. నెక్స్ట్ వచ్చేసి సోమదేవుడు. వృక్షాల దేవతని సోమదేవుడు అనేవాళ్ళు. ఋగ్వేదంలో 9వ మండలంలో అంకితం ఈ సోమదేవుడికే ఇచ్చారనమాట. అంటే ఋగ్వేదంలో పార్ట్స్ ఉంటాయి, 10 పార్ట్స్ ఉంటాయి. వాటినే మండలాలు, ఖండాలు అంటారు. సో 9వ మండలంలో ఈ సోమదేవుడికి అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అశ్విన్స్ ఔషధ మొక్కల దేవుడు, మోస్ట్ ఇంపార్టెంట్. రుద్ర వ్యాధులకి. పుషాన్ వచ్చేసి రహదారులకు దేవుడు. మారుచ్ వచ్చేసి తుఫాన్ల పిడుగుల దేవుడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవతలు, మరి దేవులు కాకుండా దేవతలు కూడా ఉండేవాళ్ళు. ఆదితి, పృథ్వీ, హరణ్యహాని, సావిత్రి, విరితి, ఉషస్ అనమాట. ఇవి నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అయితే తొలివేద కాలంలోనే వేద సాహిత్యం అనేది ఉద్భవించిందనమాట. సో ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, శృతి, స్మృతి అనమాట. ఈ శృతిలో వచ్చేసి వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు ఉంటాయి. అలాగే స్మృతిలో వచ్చేసి వేదాంగాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు. అయితే ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం, ఇవన్నీ వచ్చేసి స్మృతి. అయితే క్వశ్చన్స్ అడుగుతాడు, ఇందులో శృతి కానిది ఏంటి, ఇందులో స్మృతి కానిది ఏంటి, ఇందులో శృతి అయినది ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చి అడుగుతాడు. సో మనకి ఏది శృతో ఏది స్మృతో మనకు అర్థం కావాలి. అయితే ఈ వేదాలని అపౌరుషేయాలు అని కూడా అంటారు. అయితే ఇది తొలివేద కాలంలో ఈ వేదాలు అనేవి ఉద్భవించాయన్నమాట. వాటి గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇవి. వేదాలు, బ్రాహ్మణాలు, హరణ్యాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు ఎన్ని, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉంటాయి. అవేంటో కంప్లీట్గా చూద్దాము. వేదాల గురించి చూద్దాము. ఫస్ట్ 4 వేదాలు ఉంటాయని మనకు జనరల్గా తెలుసు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనమాట. అయితే ఫస్ట్ వేదం ఏది అంటే పురాతనమైన వేదం ఏంటి అంటే ఋగ్వేదం అనమాట. అయితే ఈ ఋగ్వేదంలో హోమ్ అనే వర్డ్ని, హోమ్ అనే పదాన్ని 1028 టైమ్స్ యూజ్ చేశారనమాట. ఎక్కువ సార్లు యూజ్ చేసిన పదం ఏది అంటే ఓం అనమాట. ఏది అంటే ఓం.
అయితే ఇందులో శ్లోకాలు మొత్తం ఎన్నున్నాయి అంటే 1028. అయితే మండలాలు ఖండాలు అంటే ఏంటంటే పార్ట్స్ అనమాట. ఇప్పుడు మనము ఒక సబ్జెక్ట్ని చాప్టర్స్ వైజ్గా ఎలా డివైడ్ చేస్తామో అలాగే ఋగ్వేదంలో పార్ట్స్ అనమాట. మండలాలు ఖండాలు అంటారు. 10 మండలాలు ఉన్నాయి. అయితే ఇవి ఖండాలను కూడా అంటారు. అయితే ఒక్కొక్క ఖండంలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. ఇక్కడ దశరాజ యుద్ధం అని చెప్పాను కదా, అది ఏ ఖండంలో ప్రస్తావించారు అంటే 7వ ఖండంలో. 3వ ఖండంలో వచ్చేసి సావిత్రి దేవత అని చెప్పాను కదా, సో అందులో గాయత్రి మంత్రం గురించి ఉంటుంది. అయితే గాయత్రి మంత్రం గురించి ఏ ఖండంలో ఉంది అంటే 3వ ఖండంలో. 9వ ఖండంలో వచ్చేసి సోమదేవుడికి అంకితం చేశామని చెప్పాను కదా, ఈ 9వ ఖండంలో అంకితం చేశారు సోమదేవుడికి అని చెప్పేసి, సో అది 9వ ఖండం. నెక్స్ట్ వర్ణ వ్యవస్థ అంటే క్యాస్ట్ అనమాట. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని ఉండేవాళ్ళు అని చెప్పేసి ఏ ఖండంలో అంటే 10వ ఖండం. ఈ 10వ ఖండాన్ని పురుష సూక్తం అని కూడా అంటారు. పురుష సూక్తం ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఋగ్వేదం గురించి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి యజుర్వేదం. ఈ యజుర్వేదం వచ్చేసి ఏంటి, ఇది దేని గురించి అంటే ఇప్పుడు యజ్ఞాలు చేస్తారు కదా, ఆ యజ్ఞాలు చేసే టైంలో ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి వివరిస్తుందన్నమాట ఈ యజుర్వేదము. అయితే ఇందులో మొత్తము ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 1984 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇందులో భాగాలు 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. 2 ఉంటాయి, 2 యజుర్వేదాలు ఉంటాయి. అవేంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కృష్ణ యజుర్వేదం, నెక్స్ట్ శుక్ల యజుర్వేదం. అయితే ఈ కృష్ణ యజుర్వేదాన్ని తైత్తరీయ సంహితం అంటారు. శుక్ల యజుర్వేదాన్ని వజసానీయ సంహితం అంటారు. అయితే ఈ కృష్ణ యజుర్వేదం అనేది గద్య భాగం అన్నమాట. అయితే కృష్ణ యజుర్వేదం అనేది గద్య భాగం, శుక్ల యజుర్వేదం అనేది పద్య భాగం. అయితే మనకు తెలుగు సబ్జెక్టులో స్కూల్లో ఉన్నప్పుడు గద్య భాగం పద్య భాగం అని ఉండేవి కదా, సో అలాంటిది అనమాట. కృష్ణ యజుర్వేదం అంటే గద్య భాగం, శుక్ల అంటేనేమో పద్య భాగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఉపవేదం ఏంటి అంటే ధనుర్వేదం అనమాట. నెక్స్ట్ సామవేదం. సామవేదం అంటే మ్యూజిక్ గురించి ఉంటుందన్నమాట, సంగీతం గురించి. దీని యొక్క ఉపవేదం గాంధర్వ వేదం అనమాట. శ్లోకాలు 1063 ఉంటాయి. అయితే ఈ శ్లోకాలు చెప్పడాన్ని, ఉచ్చరించడాన్ని ఏమంటారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఉద్గాత్రి అంటారు. అయితే ఇది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు, ఏది అంటే ఈ సామవేదాన్ని ఇంగ్లీష్లోకి, సాంస్క్రిట్లో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే రాల్ఫ్ గ్రిఫిత్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇందులో కొన్ని సంహిత శాఖలు అని చెప్పేసి ఉంటాయి. గౌతమ శాఖ, జైమిని శాఖ, రామణీయ శాఖ అని చెప్పేసి. గౌతమ శాఖ వచ్చేసి గుజరాత్కి సంబంధించింది, జైమిని శాఖ వచ్చేసి కర్ణాటక, రామణీయ శాఖ మహారాష్ట్ర అనమాట. ఇలా కొన్ని శాఖలు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదాన్ని బ్రహ్మవేదం అని కూడా అంటారు. ఇందులో మెడిసిన్ గురించి ఉంటుంది అనమాట, వైద్యం గురించి ఉంటుంది. అథర్వణ వేదం దేని గురించి వివరిస్తుంది అని అడుగుతారు, వైద్యం గురించి. శ్లోకాలు వచ్చేసి 711 ఉంటాయి. అయితే ఇందులో 20 పార్ట్స్ ఉంటాయి అనమాట, 20 పార్ట్స్ ఉంటాయి. అయితే ఇందులో గోత్రం అనే పదాన్ని పేర్కొన్నది ఏ వేదంలో అంటే ఇదే అన్నమాట, అథర్వణ వేదం. దీని యొక్క ఉపవేదం ఏంటి అంటే శిల్పవేదం అనమాట. అయితే సభా సమితిలను ఆడపిల్లలుగా వర్ణించిన వేదం ఏది అంటే అథర్వణ వేదం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్. సభా సమితిలను ఆడపిల్లలుగా అని చెప్పింది ఏ వేదంలో అంటే అథర్వణ వేదంలో. ఇది వేదాల గురించి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలు వచ్చేసి వేదాల్లోని మంత్రాలు ఉంటాయి కదా, ఒక ఆర్డర్లో వివరిస్తాయన్నమాట మంత్రాలని, అదే బ్రాహ్మణాలు అంటారు. అయితే ఇందులో పెద్ద బ్రాహ్మణం ఏది అంటే శతపథ బ్రాహ్మణం. ఇది యజుర్వేదానికి సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్, పెద్ద బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. ఇందులో మరణం గురించి ప్రస్తావించడం జరిగిందనమాట, శతపథ బ్రాహ్మణం. నెక్స్ట్ ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి సంబంధించింది. తాండ్య మహాబ్రాహ్మణం సామవేదానికి సంబంధించింది. జైమినీయ బ్రాహ్మణం కూడా సామవేదానికి సంబంధించింది అనమాట. జస్ట్ ఇది చూసుకోండి. నెక్స్ట్ అరణ్యకాలు అంటే ఫారెస్ట్ బుక్స్ అంటారనమాట వీటిని. అయితే ఈ ఉపనిషత్తులకు ఈ బ్రాహ్మణాలు అని చెప్పాను కదా, ఈ ఉపనిషత్తులకు బ్రాహ్మణాలకు మధ్య వారధి ఏది అంటే ఈ అరణ్యకాలు. ఇది జస్ట్ స్టేట్మెంట్ వైజ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉపనిషత్తులు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, దీని గురించి చూద్దాము. అయితే ఈ ఉపనిషత్తులని వేరొక వేదాంత అంటారు, తాత్విక గ్రంథాలు అంటారు, బ్రహ్మ విద్య అని కూడా అంటారనమాట. అయితే ఈ ఉపనిషత్ అనగా ఏంటి అంటే గురువు ముందు కూర్చోవడం అనమాట, అంటే టీచర్ ముందు కూర్చోవడం అని దీని యొక్క మీనింగ్. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, కాకపోతే ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అంటే 108 అనమాట. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఉపనిషత్తు వచ్చేసి ఈశోపనిషత్తు, లాస్ట్ వన్ వచ్చేసి ముక్తికోపనిషత్తు అనమాట, ముక్తికోపనిషత్తు.
అయితే ఇక్కడ ఉపనిషత్తుల గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాము. ఏం లేదు, ఇది ఉపనిషత్తు ఏ వేదానికి సంబంధించింది, ఈ ఉపనిషత్తులో దేని గురించి ప్రస్తావించారు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ వచ్చేసి ఐతరేయ ఉపనిషత్తు, కౌశితకి ఉపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించింది అనమాట. తైత్తరేయ ఉపనిషత్తు వచ్చేసి ఇది కృష్ణ యజుర్వేదం, కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఉంటుంది కదా, అది ఎందులో నుంచి తీసుకున్నారు అంటే తైత్తరీయ ఉపనిషత్తు. నెక్స్ట్ శ్వేతేశ్వతారోపనిషత్తు అనమాట. ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. ఫస్ట్ టైము భక్తి గురించి ఈ ఉపనిషత్తుల్లో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మధారాణ్యోకోపనిషత్తు అనమాట. ఇది శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. సో అసతోమహ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే ఒక శ్లోకం ఉంటుంది కదా, అది ఈ ఉపనిషత్తుకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ చాందోగ్య ఉపనిషత్తు, ఇది సామవేదానికి సంబంధించినది. అతి పాతదనమాట ఇది చాందోగ్య ఉపనిషత్తు, ప్రాచీనమైనది, పెద్దది. కృష్ణుని బాల్యం గురించి వివరించిన ఉపనిషత్తు ఏది అని అడుగుతారనమాట. చాందోగ్య ఉపనిషత్తు మోస్ట్ ఇంపార్టెంట్, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ముండకోపనిషత్తు అనమాట, అధర్వణ వేదానికి సంబంధించింది. ఇది వచ్చేసి సత్యమేవ జయతే ఉంటుంది కదా అశోకుని చక్రం పైన, సో అది ఇక్కడ నుంచి తీసుకున్నారనమాట. నెక్స్ట్ మాండుక్యోపనిషత్తు అధర్వణ వేదానికి సంబంధించింది. ఇది గౌడపాదుడు వాక్యాయం చేశాడనమాట దీని గురించి. ఎవరు అంటే అతను ఆది శంకరాచార్యుడి గురువు అనమాట, గౌడ పాదుడు. నెక్స్ట్ శృతి సాహిత్యం గురించి చెప్పాను కదా, వేదాలు, ఉపనిషత్తు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అని చెప్పేసి. ఇప్పుడు స్మృతి సాహిత్యం గురించి చూద్దాము. అందులో వేదాంగాలు అనమాట. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వేదాంగాలు ఎన్ని అంటే 6 అనమాట. ఏంటి అంటే శిక్ష, నిరుక్త, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, కల్ప, ఈ 6. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శిక్ష అంటే వేదాలను ఏ విధంగా పలకాలో చెప్తుందనమాట శిక్ష. అయితే దీని గురించి ప్రతిసాఖ్య సూత్రాన్ని బుక్ రాశారనమాట పాణిని. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి బుక్స్ ఇంపార్టెంట్, ఎవరు రాశారు ఇది ఇంపార్టెంట్. నిరుక్త అనే వేదాంగం వేదాలలో ఉన్న పదాలకు మీనింగ్స్ తెలుపుతుందనమాట. నిరుక్త అంటే డిక్షనరీ అనుకోవచ్చు. సో ఈ యక్ష అనే బుక్ని రాసింది ఎవరు అంటే యాస్కుడు. నెక్స్ట్ వ్యాకరణం అనే వేదాంగం వచ్చేసి వాక్య నిర్మాణ శైలి ఎలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. అష్టాధ్యాయి అనే బుక్ని ఎవరు రాశారు అంటే పాణిని అనే అతను రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఛందస్సు అంటే ఏంటిదంటే స్వర, ఉచ్చారణ, వేద మంత్రాల రూపం అనమాట. ఛందో విచ్చిత్తి అనే బుక్ని ఎవరు రాశారు అంటే పింగళుడు. ఛందస్సు, ఛందో విచ్చిత్తి, పింగళుడు గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్యం గురించి జ్యోతిష్య శాస్త్రాన్ని రాసింది ఎవరు అంటే లగోద. నెక్స్ట్ కల్ప, సామాజిక బాధ్యతలు, గృహసూత్ర, శౌతసూత్ర, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట ఇందులో. అయితే అశ్వలాయనుడు, సాంజయ్యనుడు అనే అతను ఈ కల్ప గురించి వివరించారు. ఇవి మనం చూసుకోవాలి, జస్ట్ ఈ బుక్స్ మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని యొక్క మీనింగ్ ఏంటి, నిరుక్త అంటే ఏంటి అని అడుగుతారు, వేదాలలో యొక్క మీనింగ్స్ తెలుసుకోవడానికి. శిక్ష అంటే వేదాలను ఏ విధంగా పలకాలో, ఇలా కొన్ని వేదాంగాలు ఎన్ని అని అడుగుతారనమాట. సో ఇందులో వేదాంగం కానిది ఏంటి అనే ఆప్షన్స్ ఇస్తారు, ఇవన్నీ కాకుండా. సో మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఉపవేదాలు 4 ఉంటాయి. ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, శిల్పవేదం. ఇంతకుముందుకు చెప్పాను కదా, ఆయుర్వేదం అంటే ఔషధాల గురించి అనమాట, ఋగ్వేదానికి సంబంధించింది. గాంధర్వ వేదం వచ్చేసి సంగీతం, గాంధర్వ నేమ్లోనే ఉంది, సంగీతం గురించి సామవేదం. ధనుర్వేదం విలువిద్య గురించి అనమాట, యజుర్వేదం. శిల్పవేదం వచ్చేసి అధర్వణ వేదం సంబంధించింది అనమాట. వచ్చేసి లాస్ట్ దర్శనాలు అనమాట. ఇందులో దర్శనాలు వచ్చేసి దర్శనం అంటే ఏంటిదంటే చూసి అర్థం చేసుకోవడం అనమాట. దర్శనాలు 6 ఉన్నాయి. అవేంటి అంటే సాంఖ్య, దీనిని అభివృద్ధి చేసింది ఎవరు అని చెప్పేసి కూడా అడుగుతారు. సాంఖ్య కపిలుడు, యోగా అనే దర్శనం పతాంజలి, న్యాయ గౌతముడు, వైశేషిక నిరీశ్వర కశ్యపుడు, మీమాంస పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణుడు అనమాట. అయితే దర్శనం నేమిచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి దానికి సంబంధించింది మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. సో ఉత్తర మీమాంస అనగానే మనకు బాదరాయణుడు గుర్తుకు రావాలి. సో యోగా అనగానే పతాంజలి, సాంఖ్య అనగానే కపిలుడు, న్యాయ గౌతముడు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇవి దర్శనాలు. ఇక ఇతిహాసాలు అని చెప్పాను కదా, ఇతిహాసాల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత ఉంటాయి కదా. సో అవేంటో చూద్దాము. జస్ట్ దాని యొక్క బేసిక్స్ చెప్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రామాయణం వాల్మీకి రాశారు. సో ఇతనిని రత్నాకర అని కూడా అంటారనమాట, ఇతనికి ఉన్న మరో నేము. నెక్స్ట్ వచ్చేసి కాండాలు. రామాయణంలో ఎన్ని కాండాలు ఉంటాయి అంటే 7 కాండాలు ఉంటాయి. మొదటి కాండం వచ్చేసి బాలకాండం, చివరి కాండం ఉత్తరకాండం.
రాముని యొక్క తెగ ఏంటి అంటే క్షత్రియ అనమాట, ఇక్ష్వాక. రాజ్యం వచ్చేసి కోసల రాజ్యం. అయితే రాముడి వనవాస కాలం ఎంత అంటే 14 సంవత్సరాలు. ఇవి బేసిక్స్ అనమాట. అయితే మహాభారతం వచ్చేసి వ్యాస మహర్షి వ్యాసుడు రాశాడు. ఇందులో 18 పర్వములు ఉంటాయన్నమాట, పర్వాలు. అయితే దీని యొక్క మరొక పేరు ఏంటి అంటే పంచమ వేదం. అయితే వేదాలు 4 కదా, అయితే పంచమ వేదంగా పేర్కొన్నది ఏంటి అంటే ఈ మహాభారతం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్. నెక్స్ట్ మొదటి పర్వం వచ్చేసి ఆది పర్వం, చివరి పర్వం వచ్చేసి స్వర్గారోహణ పర్వం అనమాట. అయితే అతిపెద్ద పద్య గ్రంథం ఏంటి ప్రపంచంలో అంటే ఈ మహాభారతమే. అయితే ఇది భాష సంస్కృతంలో రాశారు. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే నన్నయ్య తిక్కన్న ఎర్రన్న. కురుక్షేత్ర యుద్ధకాలం 18 రోజులు అనమాట. సో జస్ట్ బేసిక్స్ చూడండి. అయితే ఇక్కడ మనకి ఈ ఋగ్వేదంలో తొలివేద కాలానికి సంబంధించి కొన్ని నదులకి ఋగ్వేదంలో వేరే పేర్లు ఉన్నాయన్నమాట. గ్రీకు పేరు ఉంటుంది, ఋగ్వేదంలో పేరు ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సింధు నదిని ఋగ్వేదంలో సింధు అనే పేర్కొన్నారనమాట. గ్రీకు పేరు వచ్చేసి ఇండస్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సట్లెజ్ నది. సట్లెజ్ నదిని ఋగ్వేదంలో ఏమని పిలిచేవారు అంటే సతుద్రి అని పిలిచేవారు. ఇది ఇప్పుడున్న నేమ్స్ అనమాట ఇవి. బట్ ఋగ్వేదంలో ఉన్న నేమ్స్ ఏంటి అంటే సట్లెజ్, సతుద్రి. అయితే ఈ గ్రీకు పేరు వచ్చేసి జెరోడ్రస్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్గా ఋగ్వేదం పేర్లు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గ్రీకు పేరు వచ్చేసి రావి, సింధు నది, ఇలా గుర్తుపెట్టుకోనమాట కొన్ని. సో రావి వచ్చేసి పరుషిని అనేవారు ఋగ్వేదంలో. హైడ్రోట్స్ వచ్చేసి గ్రీకు పేరు అనమాట. చినాబ్ని ఋగ్వేదంలో అసికిని అనేవాళ్ళు. అసికిని. ఆకేసిట్స్ అని వచ్చేసి గ్రీకు పేరు అనమాట. జీలం వచ్చేసి వితస్త. బియాస్ వచ్చేసి విపస. అయితే బియాస్ని ఏమనేవాళ్ళు ఎక్కడ అంటే గ్రీకు పేరు వచ్చేసి ఐపరీస్ అనమాట. సరస్వతి మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఆర్యులు పూజింపబడిన నది ఏది అని అడుగుతారు, సరస్వతి అనమాట. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఋగ్వేదంలో దీని యొక్క పేరు ఏంటి అంటే నది తామే, దేవి తామే అనమాట. నెక్స్ట్ గోమతి, గోమాల్, కాబూల్, కుగా. అయితే ఋగ్వేదంలో ఎక్కువ సార్లు పేర్కొన్న నది ఏది అంటే కాబూల్ అనమాట. గగ్గర్ వచ్చేసి దృషద్వతి, కుర్రం వచ్చేసి క్రుము. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక మలివేద కాలం గురించి చూద్దాము. అయితే ఫస్ట్ తొలివేద కాలంలో వేదాలు, పశు సంపద, దశరాజ యుద్ధం ఇలా ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు మలివేద కాలం గురించి చూద్దాము. అయితే వీళ్ళు ఎక్కడైతే గ్రీనరీ ప్లేసెస్ ఉంటాయో అక్కడి నుంచి వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు కదా. అయితే తొలివేద కాలంలో అలా షిఫ్ట్ అవుతూ ఉన్నారనమాట. ఈ మలివేద కాలంలో ఎక్కడైతే ఉండేవాళ్ళో అక్కడే ఉండేవారనమాట. అందుకే మలివేద కాలంలో ప్రజలు స్థిర నివాసం అని అంటారు. అదే తొలివేద కాలంలో సంచార నివాసం అంటే సంచార జీవనం గడిపేవాళ్ళు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మలివేద కాలం వచ్చేసి 1000 BC to 600 BC అనమాట. అయితే ఇక్కడ కొన్ని మనకి డిఫరెన్స్ చూసుకోవాలి జస్ట్. అయితే తొలివేద కాలంలో ఇంద్రుడు, అగ్నిదేవుడు, వరుణుడు అని చెప్పేసి కొన్ని దేవులను పూజించేవాళ్ళు కదా. మలివేద కాలంలో మాత్రం వీళ్ళ యొక్క ప్రధాన దేవుడు ఎవరు అంటే విష్ణువు అనమాట. విష్ణువు. అయితే వీళ్ళ యొక్క సంస్థలు మనము సభ, సమితి అని చెప్పేసి 4 ఉంటాయని చెప్పాను కదా. సో ఇందులో ఈ మలివేద కాలంలో ఓన్లీ 2 సంస్థలే ఉండేవన్నమాట, సభ, సమితి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి రాజన్ అని చెప్పుకున్నాం కదా, రాజ్యానికి రాజన్ ఉంటాడు అని చెప్పేసి తొలివేద కాలంలో. బట్ మలివేద కాలంలో వచ్చేసి ఒక్కో ప్లేస్లో ఒక్కోలా పిలిచేవాళ్ళు అనమాట. అంటే నార్త్ సైడ్ ఏమో విరాట్ అని, సౌత్ సైడ్ ఏమో భోజా అని చెప్పేసి, ఈస్ట్ సైడ్ వచ్చేసి సామ్రాట్ అని, వెస్ట్ సైడ్ వచ్చేసి వరాట్ అని పిలిచేవారనమాట. ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వర్డ్స్కి మీనింగ్ తెలవాలి. అయితే పేడని జనరల్గా సాకృత్ అనేవాళ్ళు. ఆవు పేడని మాత్రం పర్టికులర్గా ఆవు పేడని మాత్రం కరిష్మా అనేవాళ్ళు. కరిష్మా అంటే ఏంటి అంటే ఆవు పేడ. నెక్స్ట్ మానవుని యొక్క దశలు అంటే స్టేజెస్ అనమాట. 4 స్టేజెస్ ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్యం, యవ్వనం అని చెప్పేసి స్టేజెస్ ఉంటాయి కదా. సేమ్ అలాగే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాస, ఆశ్రమం. ఆర్డర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బ్రహ్మచర్యం అంటే బిఫోర్ మ్యారేజ్, గృహస్థం అంటే ఆఫ్టర్ మ్యారేజ్, టేక్ ది రెస్పాన్సిబిలిటీస్ అనమాట. తర్వాత వానప్రస్థం, తర్వాత ఆఫ్టర్ దట్ ఇల్లు వదిలి వెళ్ళిపోవడాన్ని సన్యాస, ఆశ్రమం అనమాట. ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. జస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని ద్విజులు అనేవాళ్ళు, మోస్ట్ ఇంపార్టెంట్. శూద్రులని వచ్చేసి ఏకజులు అనేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రధాన వినోదం ఏంటి అంటే రథాల పందాలు అనమాట. సో మనకు ఇక్కడ తొలివేద కాలంలో చెప్పాను కదా, వీళ్ళ యొక్క వృత్తి మెయిన్గా
గౌరవపదమైన వృత్తి ఏది అంటే వడ్రంగి, తక్షణ అనేవాళ్ళు కదా. సో వాళ్ళు రథాలు తయారు చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళ యొక్క ప్రధాన వినోదం ఏంటి అంటే రథాల పందాలు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మలివేద కాలంలో ఏంటి అంటే వర్ణ వ్యవస్థ అనేది డెవలప్ అయింది. అంటే బ్రాహ్మణులు అని క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో 4 కేటగిరీస్ ఉంటాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు అని చెప్పేసి 4 ఇలా ఉంటాయన్నమాట. అయితే వీళ్ళ కాలంలో వివాహ వ్యవస్థ, మ్యారేజ్ వ్యవస్థ, వీళ్ళ యొక్క కాలంలో వివాహ వ్యవస్థ ఇలా ఉంటుంది. ఒక్కొక్క వివాహానికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. అవి జస్ట్ చూసుకోండి. అయితే బ్రహ్మ వివాహం అంటే ఏంటిదంటే పెద్దల నిర్ణయాలు, ఆచార వివరాలకు అనుసరించి చేసేదాన్ని బ్రహ్మ వివాహం అంటారు. దైవ వివాహ అంటే ఏంటిదంటే అయితే క్రతువు చేసిన బ్రాహ్మణుడికి దక్షిణకు అంటే క్రతువు చేస్తారు కదా బ్రాహ్మణుడు. సో దానికి బదులుగా వాళ్ళ కూతురునిచ్చి మ్యారేజ్ చేసేవాళ్ళు అనమాట. దైవ వివాహం అంటారు. అర్స వివాహ అంటే ఏంటిదంటే పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికూతురు వాళ్ళకు కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళు అనమాట. రివర్స్గా కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళు. సో ప్రజాపత్య వివాహం అంటే కట్నం లేకుండా చేసుకోవడం అనమాట. ఇలా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇది వివాహ వ్యవస్థ గురించి. ఈ నోట్స్ నేను ఆర్యుల నాగరికత అన్ని కవర్ చేశాను. ఏవైతే మిస్ అయ్యాయో, మీకు ఏవైతే మిస్ అయ్యాయి అని అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నోట్స్లో యాడ్ చేసుకుంటాను. ఇది నేను నా యాప్లో అప్లోడ్ చేశానన్నమాట, చాలా తక్కువ ప్రైస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.